పచ్చని పొలాలు చెట్లతో నిండిన ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఆ ఊరికి మధ్యలో గ్రామ దేవత గుడి ఉంటుంది. ప్రతి ఏటా చైత్ర మాసంలో ఆ దేవతకు పెద్ద జాతర జరపడం ఆ ఊరి ఆనవాయితీ. జాతరకు ముందు రోజే ఊరంతా సందడిగా మారుతుంది. ఇంటింటా రంగురంగుల ముగ్గులు, తలుపులకు మామిడి తోరణాలు పెడతారు. మహిళలు కొత్త చీరలు కట్టుకుంటారు. అలాగే పిల్లలు పండగ బట్టల్లో ఆనందంగా తిరుగుతుంటారు. జాతర రోజు తెల్లవారుజామునే డప్పుల మోతలు వినిపిస్తాయి. పూజారి గుడిలో ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రామ పెద్దలు దేవతకు కొబ్బరికాయలు, పూలు సమర్పిస్తారు. భక్తులు అందరూ భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకుంటారు. సాయంత్రం జాతర మరింత అందంగా మారుతుంది. బండ్లపై బొమ్మల ఆటలు, చెక్క బొమ్మల కొలువులు, గుగ్గిళ్ళు, బెల్లం పాయసం వాసనలు ఊరంతా పరిమళిస్తాయి. పిల్లలు బెలూన్లు, బొమ్మల కొనుగోలు సంబరపడతారు. రాత్రికి దేవత ఊరేగింపు జరుగుతుంది. డప్పులు, నాదస్వరాల మధ్య గ్రామ దేవతను ఊరంతా తిప్పుతారు. ఆ సమయంలో ఊర్లోని ప్రతి మనసులో ఒకటే భావం: మన గ్రామం ఎప్పటికీ సుఖశాంతులతో ఉండాలి. ఆ జాతర ముగిసిన తర్వాత కూడా ఆ ఆనందం, ఆ ఐక్యత రోజుల తరబడి ఊరిలో నిలిచిపోతుంది.